ఇక వార్తల వివరాల్లోకి వెళ్తే అరుదైన ఆపరేషన్ చేసి 2.5 కిలోల బరువున్న చిన్నారి ప్రాణాన్ని కాపాడి గాజువాక సన్ రైజ్ పిల్లల ఆసుపత్రి వైద్యులు ఘనత సాధించారు. ఈ సందర్భంగా ఆసుపత్రి ఆవరణలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వైద్యులు డాక్టర్ టి తిరుపతి, డాక్టర్ రమణ మాట్లాడారు. ఉక్కు నగరంలో నివాసం ఉంటున్న ఉత్తేజ్, అమూల్య దంపతులకు ఈ ఏడాది జనవరి 2వ తేదీన స్టీల్ జనరల్ హాస్పిటల్లో ఆడబిడ్డ జన్మించింది. అయితే పుట్టిన బిడ్డకు ట్రాక్యూ ఈసోఫేజియల్ ఫిస్టులా మరియు ఈసోఫేజియల్ ఎట్రీసియం అనే వ్యాధి ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. దీంతో సమీపంలో ఉన్న సన్ రైజ్ హాస్పిటల్కు తీసుకువచ్చారని తెలిపారు. పుట్టిన ప్రతి 3,500 మంది పిల్లల్లో ఇటువంటి వ్యాధి ఒకరికి సోకే అవకాశం ఉందని చెప్పారు. చిన్నారి గాలిగొట్టానికి మరియు అన్నవాహికకు మధ్య ఫిస్టులా కనెక్షన్ ఉంటుందని, అన్నవాహికకు మరియు జీర్ణకోశానికి మధ్య ఎటువంటి కనెక్షన్ ఉండదని చెప్పారు. ఇటువంటి సమస్య పరిష్కారానికి ఆపరేషన్ అవసరమని గుర్తించి అతి కష్టం మీద ఆపరేషన్ పూర్తి చేసి చిన్నాన్ని సంరక్షించగలిగామని తెలిపారు. వైద్యులు డాక్టర్ గణేష్ సంకు, డాక్టర్ శ్రీలక్ష్మి, డాక్టర్ సతీష్, డాక్టర్ నవీన్, డాక్టర్ ప్రతిభల సంయుక్త పర్యవేక్షణలో ఆపరేషన్ విజయవంతమైందని తెలిపారు. మా సన్ రైజ్ చిల్డ్రన్స్ హాస్పిటల్ నుండి ఒక రేర్ డిసీజ్ను ట్రీట్ చేయడం జరిగింది. దాన్ని మీతో షేర్ చేసుకుందామని పిలిచాను. ఈ డిసీజ్ పేరు ఏంటంటే ట్రేకో ఈసోఫేజియల్ ఫిస్టులా విత్ ఈసోఫేజియల్ అట్రీషియా. ఇది అరుదుగా వచ్చే వ్యాధి. ఈ బేబీలో ఏంటంటే సర్జరీ 1 డే, ఫస్ట్ 2-3 డేస్లోనే సర్జరీ చేయాల్సి వస్తుంది. ఆ సర్జరీ కూడా ఎంతో క్లిష్టతరమైంది. ఆ సర్జరీని కూడా మేము సక్సెస్ఫుల్గా చేసి ఒక ఎత్తు అయితే, దాని తర్వాత వచ్చిన కాంప్లికేషన్స్, ఈ బేబీలో చాలా ఎక్కువ కాంప్లికేషన్స్ వచ్చింది. ఒకటి న్యూమోథొరాక్స్, ఒకటి సెప్టిక్ షాక్, ఒకటి రిఫ్రాక్టరీ హైపోటెన్షన్, ఒకటి మల్టిపుల్ ఎక్స్టుబేషన్ ఫెయిల్యూరు, ఫంగల్ సెప్సిస్, ఇవన్నీ ఇన్ని రకాల కాంప్లికేషన్స్ వచ్చిన బేబీ ఈ సర్జరీతో రికవరీ కావడం అనేది చాలా అరుదైన విషయం. నాకు తెలిసి వైజాగ్లో దిస్ ఇస్ ద ఫస్ట్ కేసు అనుకుంటాను. సర్జరీ చేయడం వేరు, ఆ తర్వాత వచ్చిన ఇన్ని కాంప్లికేషన్స్తో రికవరీ అవ్వడం. హాస్పిటల్ స్టే కూడా ఆల్మోస్ట్ ఆల్ 76 డేస్. ఈ రోజుకి ఆల్మోస్ట్ ఆల్ ఆ బేబీ వెంటిలేటర్ మీద కానీ సిపాప్ మీద కానీ ఆల్మోస్ట్ ఆల్ 65 డేస్ ఉన్నదండి. ఇన్ని రోజులు ఆ బేబీని జాగ్రత్తగా చూసుకోవడం, ఇన్ఫెక్షన్స్ రాకుండా, ఇలాంటి హై ఎండ్ కేర్ ఉన్న నియోనేటల్ యూనిట్లోనే అది సాధ్యం అవుద్ది. అది వైజాగ్లో మేము కూడా ఒక హై ఎండ్ కేర్ యూనిట్ అని చెప్పడానికి గర్వపడుతున్నాము. ఇలాంటి ఫ్యూచర్లో ఏదైనా ఇలాంటి క్లిష్టతరమైన సర్జరీలు కానీ ఆపరేషన్ చేయడానికి ఫ్యూచర్లో సన్ రైజ్ చిల్డ్రన్స్ హాస్పిటల్ ఒక ప్రత్యేక విభాగాన్ని పెట్టదలుచుకున్నాము. ఇది మెయిన్లో ఈ సర్జరీ, ఈ బేబీ రికవరీ కావడం, సర్జరీ చేయడం వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. డాక్టర్ పివి రమణ గారు సర్జరీ చేశారు. గంగవరం పోర్టు